అది అది నా పోతురాజు గారి దెబ్బ. దీనికోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. సో దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఉంటుందా జగ్గుగాడికి. సాధించావురా బిడ్డ, నిజంగా సాధించావురా నువ్వు. ఆపో 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 బాధి. చూసావా బాసు బీహారుడి ప్రతిభ. ఎందుకు బాస్ అన్నావు? నాన్న మీద కూర్చుంటావు ఎట్లా? ఎక్కడున్నారు బాస్ నాన్న? ఇక్కడ కూర్చున్నారు కదా వెనకకు. బాస్ కిట్టుగాడు వచ్చాడు. పోని 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 వచ్చేసాడు. పోని పోని ఫ్లూట్ తెస్తాను, వాయిస్తావా? రై ప్లీజ్ కొట్టండి రా. చేస్తారా మీరు? పక్కనే అమ్మాయి పట్టుకొని పారిపోరా. వద్దురా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా. నా మాట ఏంట్రా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా. నువ్వు తీసుకెళ్ళొద్దురా. నాన్న తీసుకెళ్ళొద్దంటాడు రా. ఈ టైంలో మీ నాన్నతో డిస్కస్ చేయరా. పారిపోరా. సరే ఎందుకురా కొట్టావు? నువ్వు నేను కిడ్నాపర్సే కదా, ఇలా కస్టమర్ కోసం కొట్టుకోవడం ఏం బాగాలేదు తెలుసా? కిడ్నాపర్స్ కస్టమర్ తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్ళమంటే నీ అకౌంట్లోకి వస్తుంది, నేను కిడ్నాప్ చేస్తేనే నా అకౌంట్లోకి వస్తుంది తెలుసా? నాకు జీవితంలో రెండే కోరికలు రా. నేను ఒక మెట్టన్నా పైకి వెళ్ళాలి, మిమ్మల్ని ఒక మెట్టన్నా కిందకి దించాలరా. నేను ఎలాగో ఓ మెట్టు పైకి వెళ్ళలేకపోయాను, కానీ మిమ్మల్ని మాత్రం ఓ మెట్టు దించేశాను రా. ఏంటి అర్థం కాలేదా? మీ చెల్లి పెళ్లి ఆగిపోయి ఉంటుంది, వెళ్ళి చూడు. మా అబ్బాయి ఏదో మ్యారేజ్లో మీ చెల్లిని చూసి ఇష్టపడ్డాడు. ఇంకేమీ ఆలోచించకుండా వాడి అభిప్రాయాన్ని గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ పొద్దున్నే ఎవడో ఫోన్ చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు. ఎవడాడు? చంపేస్తాను. సరిగ్గా వాడు అదే చెప్పాడు. ఊర్లో అందరినీ చంపేస్తానని మీరు బెదిరిస్తారంట కదా. మీరు వ్యాపారం పేరుతో ఏవో దందాలు అవి ఇవి చేస్తారని చెప్పాడు. అంచేత మా అబ్బాయికి ఏమవుతుందో అని మా భయం మాది. పెళ్లి దగ్గరలో పెట్టుకుని ఇలా మాట్లాడడం అంటే మీకు బాధగానే ఉంటుంది, కానీ తప్పట్లేదు. ఒక్క నిమిషం అంకుల్. నా పేరు నందు. పెద్దవాళ్ల విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు ఏమనుకోవద్దు. నువ్వు? నేను ఇంటికి కాబోయే చిన్న కోడల్ని. అంకుల్, కీర్తి మీకు మనస్ఫూర్తిగా నచ్చింది కదా? నచ్చిందమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది, కానీ పెళ్ళవటానికి అమ్మాయి మాత్రం నచ్చితే సరిపోదు. వెనక ఫ్యామిలీ కూడా బాగుండాలి. అదే నా భయం.
ఈ పెళ్ళైతే కీర్తి మీ ఇంటికి వస్తుంది, కానీ నాకు పెళ్ళైతే నేను ఈ ఇంటికి వస్తాను. ఈ ఇంటికి కోడలుగా వచ్చే రోజు కోసం నేను ఇంత హ్యాపీగా వెయిట్ చేస్తున్నానంటే ఈ ఫ్యామిలీ మంచిదేగా. అమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉండేది. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో ఉన్నట్టు అనిపించింది. ఇలా అనిపించిందంటే ఇది మంచి ఫ్యామిలీ కాదంటారా అంకుల్? కీర్తికి మీ అబ్బాయి కావాలి, మీ అబ్బాయికి కీర్తి కావాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. క్షమించండి, జరిగింది మనసులో పెట్టుకోకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. వస్తానమ్మా. థ్యాంక్ యూ అంకుల్. చూడు కిట్టు, ఒక్క నిమిషం ఆగు. కిట్టు, నాకు తెలిసినంత మా అన్నయ్య ఏదో ప్రాబ్లం వస్తుందని ఇవాళ మా చెల్లి పెళ్లి ఆగిపోయేదాకా వచ్చింది. నా వల్లే పెళ్ళి అయిపోయినట్టు అటు చూపు చూసావా? ఊరుకోండి. చెల్లంటే నాకు ఎంత ఇష్టం అడిగి తెలుసు. 1000 అబద్ధాలు ఆడైనా ఈ పెళ్లి చేద్దాం అనుకున్నా. అది తప్ప తప్పులు ఎంచడం కంటే దానిలో మంచి వెతకడం కరెక్ట్ రా. కీర్తి అంటే వాళ్ళకి ఇష్టమే కదా, సో అబ్బాయి హ్యాపీ. ఏ అమ్మాయి అయినా తను వెళ్లే ఫ్యామిలీ మంచిదై ఉండాలని కోరుకుంటుంది. సో కీర్తి కూడా హ్యాపీ. నీకు అదే కావాలి కదా? నాకు అదే కావాలి. మన నందు అలా చెప్పకపోతే ఇబ్బంది అయ్యేది. ఎలాగోలా బయటపడ్డాం కదా, ఇంకా నన్ను విలన్లా చూస్తాడేంటి? ఏమండి, రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు గొడవెందుకు? వదిలేయండి, కొంచెం నవ్వండి. కొంచెం నవ్వరా బాబు. థ్యాంక్స్ నందు. అబో థ్యాంక్సే. తమ్ముడు కదరా, పెళ్లి వరకు అయితే ఆపగలిగాను, నా కోసం ఆగరు కదరా వాడు. ఏంటన్నా నువ్వు కూడాను నందు అని తక్కువ అనుకున్నావా? మనను ముక్కు పిండి ఇంట్లో కట్టిపడేస్తుంది.